కేసులు. మరి ఆయన అసెంబ్లీకి వస్తాడు, రేపు అసెంబ్లీకి రావాలి, 11వ తారీఖు నుంచి అసెంబ్లీకి రావాల్సిన పరిస్థితి. 11వ తారీఖు 11 మందిని వేసుకొని రమ్మని నిన్నగాక మొన్న గుంటూరు తూర్పు నియోజకవర్గం గల్లా మాధవ్ గారు పిలవడం జరిగింది. అక్కడ వచ్చి ప్రజా సమస్యలపై చర్చించండి, అక్రమ సమస్యలపై చర్చించండి, దమ్ము ధైర్యం ఉంటే పనికి మాలను మాట్లాడండి. ఎందుకండి నీకు వాక్చాతుర్యం ఉంది, మాజీ ముఖ్యమంత్రి వీరులు నీ దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, తీసుకొచ్చి మాట్లాడండి. మీకు టైం ఇస్తారు కదా, మీకు టైం ఇవ్వకుండా వన్ సైడ్గా మాట్లాడే పరిస్థితి ఉండదు కదా. మీరు రాకపోవడం వల్ల మీకు లేదు, కానీ మీరు వస్తే ఎందుకు ఎవరు టైం. చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యానికి కట్టుబడి పనిచేసే వ్యక్తి. అయినా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విలువలు తెలిసిన వ్యక్తి, రాజ్యాంగం లోపలి పనిచేసే వ్యక్తి ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ అర్థం చేసుకొని రమ్మానంటే ఏం మొహం చల్లక ఏదో పిచ్చి పిచ్చి వాగుతున్నారు. ప్రజల్లోకి వెళ్ళిన మొహం చల్లదు, అసెంబ్లీకి వెళ్ళిన మొహం చల్లదు. దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి నిరూపించుకోవాలండి. అన్న, ఏది తిరుపతి రెడ్డి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చుకుంటున్నాడు, దాంట్లో ఏం జరగదు, కల్తీ లేదని చెప్పుకుంటా ఉన్నాడు. మరి ఈ రోజు ఈడీ ఎందుకు రంగప్రవేశం చేసిందంట? దాంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి క్లీన్ చిట్ ఇచ్చుకుంటారండి. ఆయనకు సొంత ఏజెంట్లు ఉంటారు కాబట్టి ప్రతిదానికి క్లీన్ చిట్ ఇస్తారు. గతంలో కల్తీ మద్యం విచ్చలవిడిగా రాష్ట్రంలో నడిపినప్పుడు కూడా నేను పంచి మద్యం ఇచ్చాను చెప్పి క్లీన్ చిట్ ఇచ్చుకున్నాడు. ఈరోజు లడ్డు విషయంలో కూడా క్లీన్ చిట్ ఇచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఒక నియంతలాగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంకా అదే పోకడలో కొనసాగుతున్నాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదానిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి, రాజ్యాంగ లోపలి పనిచేయడం జరుగుతుంది. ఎవరిని ఏంటి అనేది చట్టాలు తెలుస్తాయి. ఈరోజు ఈడీ కూడా రంగప్రవేశం చేసింది కాబట్టి ఈడీ కూడా డెఫినెట్గా పూర్తిగా దర్యాప్తు చేసి వదిలే ప్రసక్తి అయితే సమస్య ఉండదు. ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు కూడా పరిపాలన చేయకూడదు. గత పాలకులు జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి ఈనాటి కూటమి ప్రభుత్వం దానిపైన సిట్ వేసి సిట్ నుంచి విచారణలో అనేక అవకతవకలు జరిగాయని తెలియడం వల్ల ఈడీ రంగప్రవేశం చేసింది. రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులో ఈ కేసును వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీంట్లో ఉన్న ప్రతి ముద్దాన్ని కూడా చట్టం ముందు నిలబెడతారు, నిలబెట్టి దోషులు తెలిసే విధంగా ముందుకు సాగుతారు. అంటే ఇక్కడ యాక్చువల్గా ఎవరైతే సీఎం పదవులు ఉంటారో రాజ్యాంగపరమైన హక్కులు అందరికీ కాపాడుతాను, ప్రజల యొక్క కాపాడుతానని ఓత్ చేస్తాడు. ఇక్కడ పదే ఎందుకని ఒక హిందూ ధర్మం మీద ఎందుకు దాడి చేస్తుంది ఆయన? గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు కానీ ఆయన కానీ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేసుకుంటూ కొనసాగే విధంగా కొనసాగుతుంది ప్రభుత్వం. హిందూ ధర్మము, క్రిస్టియన్ ధర్మము, మైనారిటీ అనేది లేదండి. అన్ని మతాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈనాటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్ని మతాలు, అన్ని కులాలను, అన్ని ప్రాంతాలను కలుపుకొని ముందుకు సాగడం జరుగుతుంది. గతంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అంటే హిందూ ధర్మానికి ఎక్కువ ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం కాబట్టి ప్రజల మనోభావాలతో ఎవరు కూడా ఏ ప్రభుత్వాలు కూడా చెలగాట ఆడకూడదు. ప్రజల మనోభావాలతో చెలగాటిన ప్రభుత్వాలు కుప్పకూలిపోవడం మనం చరిత్రలో చూస్తున్నాము. అందుకే రాష్ట్రంలోని ప్రజలు గత పాలకులకు 11 సీట్లకి సర్ది చెప్పి నమస్కారం చెప్పి పంపించేశారు. ఈనాటి ప్రభుత్వం కానీ రేపటి ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం ఏది కూడా ప్రజల మనోభావాలతో దెబ్బ తీసే విధంగా పరిపాలన జరగకూడదు అన్నదే ప్రజల యొక్క కోరిక. మరి ఇక్కడ ఎందుకని పదే వైసీపీ నాయకులు అలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఇక్కడ పదే ఈ వ్యవహారం, తిరుపతి రెడ్డి వ్యవహారం అసలు మా తప్పేం లేదు. ఇప్పుడు ఎవరైతే మాజీ చైర్మన్ కూడా చెప్తా ఉన్నాడు, నాదే తప్పేం లేదు, నేను కమిటీ చేసిన, కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కానీ నేను చూడలేదని చెబుతున్నాడు. కానీ ఎవరైతే ఆయన వెనకాల ఉన్న పిఏ ఎవరు ఉన్నారో ఆయన మాట్లాడిన పరిస్థితి, ఆయన ఫోన్ నెంబర్ కూడా ట్రాక్ చేసిన పరిస్థితి, ఇది వాస్తవంగా ఈయన వెనకాల నడిపించాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ మేము తప్పు చేయని వాళ్ళు బహిరంగ ఎలా చెప్పగలుగుతున్నారు? సిట్టేశాం, ఆల్రెడీ ఈడీ రంగంలో దిగింది, దీన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తారు. మనం మేకపోతే గాంభీర్యం లాగా మేమేమి తప్పు చేయలేదు, మేము నిజాయితీగా పరిపాలించాం, ఆ కల్తీ నెయ్యి లడ్డూలో కల్తీ నెయ్యి కలవలేదు అని ఒక ఇచ్చినా జరిగిపోయే విషయం కాదు. ఈరోజు ప్రతిదీ కూడా సున్నంగా ఈనాటి కూటమి ప్రభుత్వం సున్నంగా కూడా పరిశీలిస్తుంది. అధికార రంగంలో దిగింది. సిట్టు దర్యాప్తులో అనేకమైన లోపాలు కనపడ్డాయి. దాన్ని పూర్తిగా కూడా ఈడీ కూడా రంగంలో దించారు. ఎవరికి లావాదేవీలు అందిని, ఎవరెవరు అక్రమానికి పాల్పడ్డారు, ఎవరి దగ్గర నుంచి ఎవరి అకౌంట్లకి ఎంత డబ్బులు అనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తారు. చట్టం ముందు లోపడి నిలబెట్టే పరిస్థితిలో ఈనాటి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ మనోభావాలైనా, ఎవరి మనోభావాలైనా, హిందువులు అవ్వచ్చండి, మైనార్టీలు వస్తుంది, క్రిస్టియన్ మైనార్టీలు వస్తారు కానివ్వండి, ఎవరి మనోభావాలు కూడా దెబ్బతీయకూడదు అనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. మనోభావాలకి అనుగుణంగా నడవాలనేది ఈనాటి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే మీరు ఇన్ని మాటలు చెబుతున్నారు కానీ ఆయన చెబుతా ఉన్నాడు అక్రమ కేసులు మళ్ళీ బనాయించడానికి ఇలాంటి కొత్త కమిషన్లు ఏర్పాటు చేస్తున్నారు తప్పితే ఏమి లేదు, దీంట్లో కల్తీ జరగలేదు. ఇప్పటికీ మాట్లాడుతున్నారు కదా నాయకులు.
అక్రమ కేసులు బనాయించడానికి కేరా పడ్డాల్సి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండి. గత పాలనలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుంచి నాయకుడి వరకు విచ్చలవిడిగా అనేక రకాలమైన అక్రమ కేసులు పెట్టడం వల్ల వాళ్ళకి అక్రమ కేసులు, ప్రతి కేసు కూడా అక్రమ కేసులో కనపడుతూ ఉంటుంది. ఈరోజు అక్రమ కేసులు పెడితే చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలకు వెళ్ళి ఎదుర్కోమని చెప్పండి. అప్పుడు ప్రభుత్వంపై మొట్టిగా వేస్తారు కదా అక్రమ కేసులు పెడితే. ఎన్ని ఉట్టి మాటలు ఎందుకు, ఏదో బుకాయిచ్చి మా మీద అక్రమ కేసులు పెడతాకి కల్తీ అన్నారు, కల్తీ మందు అన్నారు అని ఉరాయిస్తున్నారు. చేసేదే తప్పుడు పని, దాన్ని బుకాయించడం ఎంత ఇంకా తప్పు. రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని బుకాయిచ్చినా, జగన్మోహన్ రెడ్డి టీం ఎంత బుకాయిచ్చినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బుకాయిచ్చినా ఆ రోజులు చెల్లిపోయినాయి. ఆ పార్టీకి ఇప్పట్లో అధికారం వచ్చే పరిస్థితి అయితే లేదు. ముందు విశ్వాసం కోల్పోయారు. మరి మీరు కోల్పోయారని చెప్తున్నారు. ఈ వ్యవహారాలు చూసుకుంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళినప్పుడు ప్రసాదం తిన్న పాపాన్ని పోలేని పరిస్థితి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఎవరైతే ధర్మారెడ్డి మాజీ యువ ఉన్నాడో ఆయనకి ప్రసాదం ఇస్తే, తిరుపతి ప్రసాదం ఇస్తే ఎందుకు భయపడి తినలేని పరిస్థితికి వచ్చారంటారు వాళ్ళ నాయకులు కానీ, ఆయన కింద పనిచేసిన అధికారులు కానీ. నిన్నగా మనం చూశారు కదా, రోజా కూడా మనం తప్పులు చేసాము, ఆ తప్పులన్నింటినీ మనం అనుభవించాల్సి వస్తున్నాము అని చెప్పి సరదాగా వాళ్ళు అనుకున్న సోషల్ మీడియాలో అంత వైరల్ అయింది. యాక్టర్గా వాళ్ళ మనసుకు తెలుసండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలుసు, వైఎస్ఆర్ పార్టీ కేడర్ తెలుసు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తెలుసు. జగన్మోహన్ రెడ్డి టీం మొత్తం కూడా అనేక విధాలుగా అవకతవకలకు పాల్పడ్డారు. అది లడ్డీ విషయంలో కానివ్వండి, కల్తీ మద్యం విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క వ్యవస్థలో వాళ్ళ పాత్ర కీలకంగా అవినీతికి పాల్పడ్డారు. దీంట్లో సందేహం లేదు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా వన్ బై వన్ విచారణ జరుగుతుంది. ప్రజలను దోషిగా నిలబెట్టే పరిస్థితి ఈనాడు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అక్రమ కేసులు పెట్టేదైతే న్యాయస్థానంలో ఉన్నాయి. న్యాయస్థానంలోకి వెళ్ళి ఎదుర్కొని మేము క్లీన్ షీట్ తెచ్చుకోమని చెప్పండి. అంటే ఇప్పుడు లడ్డు ఇస్తే కూడా లడ్డు కూడా ఎందుకు తీసుకోవాలని పరిస్థితిలో ఉన్నారంటారు. అప్పుడు పనిచేసిన ఎవరైతే ధర్మారెడ్డి గారు ఉన్నారో ఆయన కూడా తీసుకోవాలని పరిస్థితి ఎందుకు వచ్చాడు అంటారు. ధర్మారెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, రోజా గారు కానివ్వండి, అంబటి రాంబాబే కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు ఎవరు కూడా లడ్డు తినే పరిస్థితి లేరు. తిరుపతి లడ్డు తింటే డెఫినెట్గా వాళ్ళు చేసిన తప్పులన్నీ మనం కూడా గతంలో ఇలా చేసాము, ఇది కల్తీని కలిపి లడ్డూలు తయారు చేసాము అని భ్రమలో ఉన్నారు. ఇంకా డెఫినెట్గా భగవంతుడు వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది ఏ భగవంతుడైనా కానివ్వండి, అది హిందూ అవనివ్వండి, క్రిస్టియన్ అవనండి, మైనార్టీ అవనండి, ఎవరు కూడా భగవంతుడితో శత్రులు ఆడకూడదు. డెఫినెట్గా దానికి శిక్ష అనుభవించాల్సి తీరాల్సిందే. అది ఎంత కొద్ది స్థాయి నాయకుడైనా, జగన్మోహన్ రెడ్డి అవనండి, వైఎస్ఆర్సీపీ నాయకులు అవ్వండి, కేడర్ అవ్వనండి, దాంట్లో పాల్పడిన దానికి సంబంధించిన అధికారులే కానివ్వండి, ఎవరైనా కూడా తప్పుని శిక్ష అనుభవించాల్సిందే. మరి ఇక్కడ అయితే మీరు అంటున్నారు కానీ, ఈ మాట అంటున్నారు కానీ, ఇప్పుడు వాళ్ళ నాయకులు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే అంబటి రాంబాబు విషయంలో చూసుకుంటే అక్రమ కేసులు ఇంకా బనాయిస్తూ ఉన్నారు మా నాయకుడి మీద. ఒక కాపు నాయకుడి మీద ఇన్ని కేసులు పెడతారా, ఎలా పెడతారు? గతంలో ఏ కేసులు లేకపోయినప్పుడే పీటీ కేసులు 1 by 1 పెడతా ఉన్నారు. మా నాయకుడిని హింసిస్తున్నారని చెప్తున్నారు. నిజంగానే అంబటి రాంబాబు మీద పెడుతున్న కేసులు ఫాల్స్ కేసులు అని అంటారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ గుర్తుంచుకోవాలి, అంబటి రాంబాబుని కానివ్వండి, రోజా గారిని కానివ్వండి, కొడాలని నాని కానివ్వండి, గన్నవరం వంశీని కానివ్వండి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా పెంచి పోషించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ యొక్క పాపాల చిట్ట అంతా ఇంత లేదని రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క సామాన్యుడికి తెలుసు. ఫస్ట్ తెలుసుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానీ ఈ విషయం తెలుసుకోవాలి. వారి యొక్క బిహేవింగ్ గత ప్రభుత్వంలో ఎలా ఉంది, నోటికి హద్దులు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘంత కలిగించడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తులు వీళ్ళందరినీ ప్రోత్సహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు చట్టానికి లోబడి పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. నోటికి వచ్చినట్టు ఇష్టాచారంగా మాట్లాడితే, లిమిట్స్ దాటితే చట్టాలకు లోబడి కంపల్సరీ కేసులు కడతారు. ఆ కేసులు బనాయించామనుకుంటే అది మీ భ్రమ. మీరు తప్పు చేయలేదనుకుంటే మీరు కోర్టు పరిధిలోకి వెళ్ళి మీరు నిరూపించుకోవాలి. నోటికి అద్దు లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని 4వ సారి ముఖ్యమంత్రిగా చేస్తూ 15 సంవత్సరాలు ప్రతిపక్ష చేస్తున్న భారతదేశ రాజకీయాల్లోనే ఒక దుర్గంధమైన రాజకీయ నేతగా,
రెండో మూడో నెంబర్లో ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పట్టుకొని ఏంటండి ఆ మాటలు? అసలు నోరు అదుపు పొదుపు ఉందండి. సరే అక్కడ అన్నాడు, అన్న తర్వాత వచ్చింది రెడ్ బుక్, నా కుక్క కూడా సమానం చెప్పదండి. రెడ్ బుక్ అని ఏముందండి? రెడ్ బుక్ అనేది తప్పు చేసిన వ్యక్తుల పేర్లు ఉంటాయి, ఆ పేర్లను చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అన్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం చెప్పాడు ఎప్పుడన్నా ఈరోజన్నా లోకేష్ గారు? ఇలా నోటికి వచ్చినట్టు వాగులు తగ్గించుకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి యొక్క సైకోయిజాన్ని అప్పుడప్పుడు కూడా ప్రజల్లోకి వదులుతూ వీళ్ళందరినీ కూడా ఏదేదో శాంతి భద్రత లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఆ వంకతో ప్రజల్లోకి రావాలని ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ ఉన్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడానికి ఏ వంక లేక, ఏ సబ్జెక్టు దొరక్క కేవలం అక్రమ కేసులు మా నాయకులు తిట్టాడనేది తప్ప ఈరోజు మీరు రాష్ట్రంలో చూడండి, 18 ఏళ్ల పరిపాలనలో ఏ రోజైనా రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా వినూత్నమైన నిరసన తెలియపరిచాడా? కేవలం అక్రమ కేసులు, అక్రమ తిట్టారని ఆ జైలుని గంజాయిగాలు పరామర్చడానికి, షేటర్లను పరామర్చడానికి, తాగుబోతులు పరామర్చడానికి, నోటుకొచ్చిన వాళ్ళను పరామర్చడానికి, అన్బిహేవ్గా మాట్లాడాలని పరామర్చడానికి తప్ప రాష్ట్రం ప్రజానీకం కోసం ఈరోజు బయటకు ఎక్కాడా? బయటికి ఇక్కడ పరిస్థితులు లేవు. రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతుంది. వాళ్ళకి ఏ వంక దొరక్క ప్రజల్లోకి రావాలి. ఒక 2 నెలలు వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో పడుకొని 15వ రోజు 16వ రోజు ఇక్కడికి వచ్చి ఏదో ప్రజల్లో షో చేయాలని చూస్తున్నాడు. రాష్ట్రంలో ప్రజలైతే ఇచ్చే పరిస్థితులు అయితే లేదు. రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ విశ్వసించే పరిస్థితులు లేరు. దాంట్లో మర్చిపోవడమే.